హలో ఎవ్రీవన్, ముందుగా అందరికీ వెరీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనందరికీ మంచిగా ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే కష్టాలు వచ్చినప్పుడు ధైర్యం కోల్పోకుండా ముందుకు వెళ్ళాలి. ఆ దేవుడు మనకి సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్. నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ న్యూ ఇయర్ సందర్భంగా. ఇంకా ఇవాళ వీడియో గురించి చెప్పాలంటే, ఇవాళ వీడియోలో నేను డిసెంబర్ 31న మేము ఫోరం మాల్కి పిల్లల్ని తీసుకొని వెళ్ళామన్నమాట. అక్కడ ప్లే జోన్ అనేది ఒకటి ఉంది. సో ఆ ప్లే జోన్ డీటెయిల్స్, ఆ ప్లే జోన్ గురించి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి, అక్కడ ఉన్న గేమ్స్ ఏంటి అని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈలోగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆలస్యం చేయకుండా ప్లే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోదాము. ఇదైతే ఫోరం మాల్ కోరమంగళలో ఉందన్నమాట. సో జనరల్గా మేము ఎప్పుడైనా వెళ్ళినప్పుడు పిల్లల్ని తీసుకెళ్తాము. కొంచెం కాస్ట్లీనే, ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి ఓకే యాక్సెప్టబుల్ అన్నీ అనిపిస్తుంది అన్నమాట. కాకపోతే అన్ని గేమ్స్ వర్త్ అని అయితే అనిపించదు. ఎందుకంటే ఆబ్వియస్లీ మనం కాస్ట్ అనేది పెడతాము. ఒక్కొక్క గేమ్కి సింపుల్గా అంతంత డబ్బులు పెట్టాలంటే కొంచెం ఇదే అనిపిస్తుంది కదా. జస్ట్ ఏవైతే కొంచెం రీజనబుల్గా అనిపిస్తాయో, పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు, ఆ గేమ్స్ని మాత్రమే ఆడితే బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ ఉన్న గేమ్స్ అన్నీ ఇది డాల్ని పిక్ చేయడము అలాంటివన్నీ ఊరికే అనవసరమైన ఖర్చు అనే అనిపిస్తుంది. ఇది కూడా ఓకే, కొంచెం విఆర్లో వర్చువల్ రియాలిటీ అని చెప్పి చూపిస్తారు మనకి, మనం అక్కడ ఫీల్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఏదో జస్ట్ కొంచెం పిల్లలు కొంచెం రిఫ్రెష్మెంట్ కోసము, ఎంజాయ్ కోసము ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళచ్చు. ఫ్రీక్వెంట్గా అయితే దోలు తీరిపోయేది డబ్బులతో. సో ఇవన్నీ కూడా ఏవేవో మెషిన్స్, ఏవేవో ఆటలు అనమాట. చిన్న పిల్లలవి, కొంచెం పెద్దవాళ్ళు కూడా ఆడుతూ ఉంటారు ఈ గేమ్స్ అన్నీ కూడా. ఇంకా మా పిల్లలైతే ఏదో వాటర్తో అక్కడున్న వస్తున్న జాంబీస్ అన్నిటినీ చంపేయాలన్నమాట. సో విశ్వక్ ఈ గేమ్ ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఈ గేమ్ అయితే కంపల్సరీ ఆడతాడు. సో ఇంకా మా హనీ కూడా నేను ఆడాలి అని చెప్పేసి గొడవ చేసింది. అందుకే ఇంకా తను కూడా కాసేపు ఆడింది. ఇంకా హనీ అక్కడ చూస్తూ ఉంటే ఒక చిన్న కార్ లాగా, మనకి జాతరలో రంగుల రాట్నం ఉంటుంది కదా, మనం జాతరలో రంగుల రాట్నం ఎక్కాలంటే ఒక 20 రూపీస్ ఇస్తే మనకు ఒక పెద్ద ఎన్నిసార్లు రౌండ్లు వేస్తాడు. ఇక్కడ కాసేపు దీన్ని తిరగడానికి జస్ట్ నాట్ ఈవెన్ 2-3 minutes కూడా లేదనమాట. కాకపోతే 80 రూపీస్ పెట్టాడు దానికి కాస్ట్. బట్ ఏం చేయలేము కదా. ఇంకా చూడండి, ఇది వచ్చేసి ఇది కూడా వేస్ట్ అండి. ఊరిక ఏదో పిక్ చేసి ఆ గేమ్స్ చాక్లెట్స్ తీసుకోవాలంటారు, అవి రావు, ఏమీ లేదు మనం పెట్టిన దానికి. సో ఇలాంటి కార్ గేమ్స్, ఇలా ఏదైనా కారు, బైక్ ఇలాంటివి ఏమైనా అయితే పిల్లలు కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి గేమ్స్ అయితే మా విశ్వక్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశాడనమాట. ఇంకొకటి బైక్ ఉంది, వర్చువల్ రియాలిటీ లాగా అనమాట. పెట్టుకొని స్పెట్స్ పెట్టుకొని ఆడాలి అంటే అస్సలు నాకు వద్దని చెప్పేశారు. ఆ స్పెట్స్ పెట్టుకొని నేను అని చెప్పారు. ఇంక ఇవన్నీ కూడా జస్ట్ బాల్తో టచ్ చేయాలంటే ఆ పాయింట్స్ వస్తాయంట, మనకు ఆ టికెట్స్ వస్తాయి. ఇక్కడ ఎలా అంటే ఈ టికెట్స్ వస్తే మనకు అక్కడ గిఫ్ట్ వస్తుందన్నమాట. ఇన్ని టికెట్స్కి ఇంత ఈ గిఫ్ట్ తీసుకోవచ్చు అని. మనకి ఆల్మోస్ట్ ఒక 1000 టికెట్స్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ, బట్ చాలా ఎక్కువ టికెట్స్, 500 to 600 టికెట్స్ వస్తే జస్ట్ ఒక 5 స్టార్ చాక్లెట్ వస్తుంది 5 రూపీస్ది. ఇంకా దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఆ ఒక చాక్లెట్ కోసం, ఆ టికెట్స్ కోసం అయితే ఇది చేయలేము కదా. ఇంకా మా హనీ వచ్చేసి నేను కూడా ఆడతాను, వాటర్తో ఇది చేస్తానంటే అలాంటిదే డైనోసార్ని కిల్ చేసేదన్నమాట. సో డైనోసార్లు వస్తూ ఉంటాయి, ఇంకా వీళ్ళు వాటర్తో దాన్ని షూట్ చేయాలన్నమాట. ఇంకా అదే ఆడుతూ ఉంది తను. విశ్వక్ ఆడుతుంటే లేదు నేనే ఆడతానని చెప్పి ఇంకా తను ఒకటే కూర్చొని సరే ఆడి అని చెప్పి వదిలేసాము. ఇంకా విశ్వక్ వచ్చేసి అబ్బాయి కదా, ఆబ్వియస్లీ నిరూపించుకుంటాడు. ఇంకా అక్కడ గన్నులు షూటింగ్ ఉంటే వచ్చి ఇంకా అదే ఆడాడనమాట. అయితే కొన్ని గేమ్స్ వాళ్ళకి ఓకే
మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, ఒక 50-70 రూపీస్ పెట్టినా కూడా మనకి వర్త్, వాళ్ళు ఎంజాయ్ చేస్తారనుకున్న గేమ్స్ అయితే మంచిగా ఉంటుంది. కానీ మిగతా చిన్న చిన్న గేమ్స్ అవన్నీ కూడా వేస్ట్ అనమాట, డబ్బులు పెట్టినా కూడా. బట్ ఆల్ ఓవర్ టైం అయితే స్పెండ్ చేసి ఇంకా లంచ్ చేసి ఇంటికి వెళ్ళిపోయాము. సో ఇది మా December 31st సెలబ్రేషన్ అనమాట. లైక్ న్యూ ఇయర్ ముందు రోజు పిల్లలతో కాసేపు అలా ప్లే జోన్కి వెళ్ళి టైం స్పెండ్ చేసాము. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వ్యూస్ని కమెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా టైం జోన్ని విజిట్ చేశారా? బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే, లేదా ఆంధ్ర నుంచి ఎవరైనా కానీ వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా బెంగళూరుకి వచ్చినప్పుడు ఇలా ఫోరం మాల్కి విజిట్ చేశారా? టైం జోన్లో ఎప్పుడైనా విజిట్ చేశారా? కమెంట్ చేయండి. Stay tuned to my channel Venkiran Vibes. Thank you for watching. Take care. Bye bye. And once again a very happy new year.